అమెరికా దేశంలో ఉద్యోగం నిమిత్తం నేను జాన్ వెస్లీ గారితో వివాహం కాకముందు డెన్వర్ అనే సిటీలో కొలరాడో స్టేట్లో నేను వర్క్ చేస్తూ ఉన్నానండి. ఆ సమయంలో ప్రతిరోజు మా రూమ్మేట్ నేను కలిసి వర్క్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మేమిద్దరం కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉండేవారం. ఎందుకో తెలీదు 91వ కీర్తనలో కాపుదలను గుర్చిన వాగ్దానాలు దేవుడు నాకు ఎక్కువ జ్ఞాపకం చేస్తూ వచ్చారు. సో ప్రతిరోజు రాత్రి ప్రార్థన చేస్తున్నప్పుడు కొంచెం ఎక్కువసేపు దేవా మమ్మల్ని ప్రొటెక్ట్ చేయండి అయ్యా, ఈ దూరదేశంలో ఉన్న మా తల్లిదండ్రులు మాకు దగ్గరగా లేరు, ఎటువంటి హాని మాకు కలగకుండా సహాయం చేయని దేవుడిచ్చిన నడిపింపును బట్టి కాపుదల కొరకు ఎక్కువగా ప్రార్థన చేస్తూ వచ్చాను కొన్ని రోజులు. సరే, ఒక వీకెండ్ వచ్చింది. శనివారము మాకు ఆఫ్ ఉంటుంది. శనివారం రోజు యూజువల్గా మేము వంట చేసుకోవడానికి ఇష్టపడం, వారం అంతా వంట చేసుకుంటాం కదా. బయట ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి తిందామని ఒక మెక్సికన్ రెస్టారెంట్కి, మాకు ఇష్టమైన ఫేవరెట్ మెక్సికన్ రెస్టారెంట్కి మేము వెళ్ళాం. ఆ రెస్టారెంట్లో నేను, ఆ తర్వాత నాతో పాటు ఇద్దరు స్నేహితులు ఉన్నారు, ముగ్గురు 3 యంగ్ విమెన్, ముగ్గురు స్త్రీలు మేము ఉన్నాము. మాతో పాటు ఒక చిన్న బాబును కూడా మేము తీసుకొని వెళ్ళాం. మాతో పురుషులు ఎవరు లేరండి. ఆ రెస్టారెంట్లోకి మేము ఎంటర్ అయిన తర్వాత మాకు కావాల్సిన ఫుడ్ అంతా మేము ఆర్డర్ చేసాము. ఫుడ్ ఆర్డర్ చేసి మా టేబుల్ దగ్గర కూర్చొని మా ఫుడ్ కోసం మేము వెయిట్ చేస్తూ ఉన్నాం. ఆ సమయంలో మేము ఆ రెస్టారెంట్లోకి వెళ్ళక ముందే ఆ కార్నర్లో ఒక వ్యక్తి చాలా అనుమానాస్పదంగా కూర్చుని ఉన్నాడండి. అతని హెయిర్ స్టైల్, అతని డ్రెస్సింగ్, అతని లుక్స్ చాలా సస్పీషియస్గా అనిపిస్తూ ఉన్నాయి. నేను ఎక్కడికి వెళ్ళినా కొంచెం జాగ్రత్తగా అన్ని గమనిస్తూ ఉంటాను, సరౌండింగ్స్ అన్ని గమనిస్తూ ఉంటాను. ఈ వ్యక్తిని చూస్తే నాకు ఏదో కొంచెం తేడాగా అనిపిస్తూ ఉంది. సరే, అప్పుడే నా హృదయంలో ప్రార్థన చేయడం ప్రారంభించేశాను. దేవా కాపాడయ్యా, ఈ వ్యక్తి వల్ల మాకు ఎలాంటి హాని రాకుండా నువ్వు సహాయం చేయి అని నేను ప్రార్థన చేస్తూ ఉండగా ఈ వ్యక్తి ఇటు అటు చూస్తున్నాడు, ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఇంత లోపల మేము ఏ రెస్టారెంట్లో అయితే ఉన్నామో ఆ రెస్టారెంట్ చుట్టూ పోలీస్ వ్యాన్స్ వచ్చేసాయి. గన్స్ పట్టుకొని పోలీసులు ఆ స్తంభాల వెనకాల అతనికి కనపడకుండా దాక్కొని ఉన్నారు. ఇదంతా మాకు కనబడుతుంది. అతనేమో కార్నర్లో ఉన్నాడు, మేమేమో మధ్యలో ఉన్నాం. ఆ రెస్టారెంట్లో ఇంకెవరు లేరండి, అక్కడ ఫుడ్ ఇచ్చేవారు తప్ప. మేము ముగ్గురం ఆడపిల్లలు ఉన్నాం. ఆ సమయంలో దేవుని సన్నిధిలో దేవా మమ్మల్ని కాపాడు, మమ్మల్ని భద్రపరచు. అమెరికా దేశంలో చాలా కాల్పులు జరుగుతూ ఉంటాయి, మనం చూస్తూనే ఉంటాం వార్తలలో, ఇప్పటికీ కూడా జరుగుతూనే ఉన్నాయి. అక్కడ గన్ కల్చర్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి తమను తాము కాపాడుకోవడానికి గన్స్ క్యారీ చేస్తూ ఉంటారు. మా దగ్గర ఏం గన్స్ లేవులేండి, ప్రార్థన ఒకటే చేశాను. అయితే ఇంత లోపల మరి పోలీసులు మేమున్న రెస్టారెంట్ లోపలికి రావడానికి వారు ప్రయత్నం చేస్తుండగా ఇంకా పరిస్థితి అర్థమైపోయింది. నా స్నేహితురాంటతో ఇంగ్లీష్లో కాకుండా తెలుగులో చెప్పాను, మనం అర్జెంటుగా ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉంటే మాత్రం మనకి చాలా ప్రమాదం. ఎందుకంటే అతను పోలీసులను షూట్ చేసే ఆ క్రమంలో అమాయకులైన మనం కూడా బలైపోతామని నా స్నేహితురాంటకు చెప్పగానే మేము ఎప్పుడైతే ఆ హోటల్లో నుంచి, ఆ రెస్టారెంట్లో నుండి మేము బయటకి ఎగ్జిట్ అయ్యామో వెంటనే ఆ వ్యక్తి మమ్మల్ని అదునుగా చూసుకొని మా వెనకాల వచ్చి ఆ రెస్టారెంట్లో ఎగ్జిట్ అవ్వడానికి ప్రయత్నం చేశాడు. కానీ అతని పోలీసులు పట్టుకున్నారు, అతని చేతికి సంకెళ్ళు బిగించారు, అతని మరి పోలీస్ వ్యాన్లో ఎక్కించుకొని తీసుకువెళ్ళిపోయారు.